హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఇస్ ఫ్రైడే. ఏంటంటే వీకెండ్ మోడ్ అంటే ఏముంది, నీట్గా లాగౌట్ అయితే చేస్తాం. ఒడిస్సీ అనే మూవీ వచ్చింది, ఇంగ్లీష్ మూవీ. వెంటనే ఇన్స్టాగ్రామ్లో తెగ వస్తున్నాయి, టికెట్స్ దొరకట్లేదు అని చెప్పేసి మనం ఏం చేస్తాం, వెంటనే ఓపెన్ చేసి టికెట్స్ అయితే బుక్ చేస్తాం. నైట్ 10 PM మేము ముగ్గురం, మా అన్నయ్య, మా బ్రదర్స్, మేము ముగ్గురం, ఇంకొక పర్సన్ అయితే వెళ్దాం. ఓకే, మరి సినిమా అయితే ఆల్రెడీ రివ్యూస్ అయ్యి చూస్తే ఒక రేంజ్లో ఉంది. అది దీని ఫుల్ ఎలివేషన్స్ ఇస్తున్నారు. మరి అది ఎంతవరకు ఏంటో మనకు ఐడియా లేదు. వెళ్ళి బ్లాంక్తో అశోకవన్ మాల్ ఉంటుంది, అక్కడ సౌండ్ సిస్టమ్ అంతా బాగుంటుంది, అక్కడ వెళ్ళి చూద్దాం. ఓకే, మరి లెట్స్ బిగిన్ ది షో. వేడి వేడి అన్నం, వేడి వేడి అన్నం, గోంగూర పచ్చడి. ఫుల్గా భోజనం చేసిన తర్వాత ఎలాంటి ఒక చెగోడి కానీ హాట్ స్నాక్ పడితే పొట్టలో భలే ఉంటుంది. అప్పుడే డిన్నర్ ఫుల్గా తిన్న ఫీలింగ్. బయటకు వచ్చాం, వర్షం పడిపోతుంది. సినిమాకి వెళ్ళారు ఇప్పుడు ఎలాగా, ఇంకో 1 hour ఉంది, వర్షం అయితే పడుతుంది. చూద్దాం, ఆ టైం ఫుల్ వర్షం వచ్చింది అనుకో కార్ మీద వెళ్ళిపోవడం, లేకపోతే బైక్స్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ ఇటు మరి బాయ్ చెప్పవా మాకు. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్ బాయ్. అది బాయ్. ఫ్లయింగ్ కిస్, ఫ్లయింగ్ కిస్. సరే బాయ్. సినిమా బాగుంటే అప్పుడు కొడతాం. ఏంటి సినిమా బాగుంటే కొట్టడం ఏంటి? నువ్వే తీసుకెళ్ళి నువ్వెప్పుడు కొడతా? నువ్వేంటి వినపట్ల. టికెట్లు తీసిన దాకా డబ్బులు సినిమా బాగుంటే కొడతారంట వచ్చి. వర్షం అయితే యాజ్ ఆఫ్ నో అయితే లేదు గైస్. మేము వచ్చేసరికి 1 అవుతుందేమో, అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మనకి. స్ట్రైట్ వెళ్ళిపోయి డిమార్ట్ దగ్గర నుంచి వెళ్ళిపోతాం బ్యాక్ సైడ్. మొత్తం చిన్న వర్షం, ట్రాఫిక్ ఉంటే ఎంత అయిపోయింది. ఇక్కడేం గోదావరి, ఇంకా ఎవడ వెళ్ళట్లేదు, ఎవడ మాన్యువల్ లో పడిపోతాడు, ఎవడ భయం ఆడలేదు. టీవీ9 రిపోర్టరా అలా ఉందరా. ఆ షో 10ంటికి 9:53 తీసుకొచ్చేసాడు. గ్రేటరా, ఆన్ టైం తీసుకొచ్చేసాడు. నేను మా అన్నీ వచ్చేసాను, తేజాన్ని వాళ్ళు అయితే వస్తున్నారు. బయట అయితే వర్షం పడుతుంది, టైం పడుతుంది అని. వాళ్ళు ఇంకా ఓపెన్లో ఉంది గైస్, 10:15 అయింది, ఇంకేం కొంటున్నారు. ఇదిగో ఇది ఉందా డైరెక్ట్. Green 5. Exactly 2 minutes on there. 2 minutes. 5, 6, 7, 8. ట్విస్ట్ ఏంటో మా అన్నయ్య అంటున్నాడు, హైమాక్స్లో స్ట్రైట్గా ఉంటుంది. ఇಷ್ಟು విషయం ఐడియా ఉందా? స్ట్రైట్గా ఉంటుంది కొంచెం, లైక్ 70 mm అంటే రెక్టాంగిల్లో ఉంటుంది. మ్యాక్స్ అంటే స్ట్రైట్గా ఉంటుంది అంతే.
చూడు కావాలంటే. అవును. ఆ, ఇది ఇప్పుడు ఇప్పుడు పైన క్రాప్ అయిపోతున్నాను మూవీ మా వాడు అంటున్నాడు, చూద్దాం సినిమా చూసాక చెప్తాను. వాటర్ బాటిల్ 60 రూపీస్ అంట. టానిక్ లో తాగరానే 65 అంట. ఎక్కువ తాగకూడదు, జస్ట్ పుట్టకేసుకోవాలంతే, నోరు తడుపుకో. తీయగా ఉన్నాయంట, ఎందుకంటే మాల్లో కొన్నాడు కదా 65 రూపీస్ పెట్టి. గైస్ సినిమా అయితే అయిపోయింది, ఇప్పుడే వచ్చాం. టైం అరౌండ్ 1:30 అలా అవుతుంది ఏఎం. మూవీ అయితే బాగుంది గైస్, పక్క థియేటర్ మూవీ, థియేటర్లోనే చూడలేదు ఎగ్జాక్ట్లీ. ఓకేనా, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ టాప్ నాచ్, అసలు బియాండ్ ఉన్నాయి. పక్క థియేటర్లో చూడండి. ఇదైతే నా ఒపీనియన్. ఇన్ కేస్ మీరు చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. సరే మరి, గుడ్ నైట్, ఇంక రేపు కలుద్దాం. హే గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే సాటర్డే క్లీనింగ్ సెషన్. ఇప్పుడు మనకి ఫ్యాన్లు ఉంటాయి కదా, ఈ ఫ్యాన్లు అన్ని దుమ్మట్టేసి ఇది ఆల్రెడీ తుడిచేసాం. ఇప్పుడు మన చూడాల్సిన బయట ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి, చూడదా ఒక సరిగ్గా తోటాలమ్మా, మొత్తం తెల్లగా వచ్చేది బ్లైడ్ మొత్తం క్లీన్ చేసేసాం. ఇప్పుడు మనకి క్లీన్ చేసింది ఈ విండో అండ్ ఈ ఫ్యాన్, ఆ ఫ్యాన్ క్లీన్ అయిపోద్ది. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through. మా అక్క నైట్ ఏమైంది అనుకుంటున్నా, ఓడేసి సినిమాకి వెళ్ళారు కదా, మా అన్నయ్యలో వచ్చారు కదా, మిడిల్లో టైర్ ప్యాచ్ పడిపోయింది. 10 కాడ ఎవడో లారీ ఒకటి లారీ కదా ప్యాచ్ చేస్తుంటే ఆడ దగ్గరికి పట్టుకెళ్ళి వేయించారు. అప్రాక్సిమేట్లీ 10 to 15 minutes వేస్ట్ అయింది. ఒక టైర్ అయిన తగ్గైతే వెళ్తున్నాం, బొక్కలో బొక్కండి, ఇదో బొక్క అన్నట్టు ఉంది. ఇప్పుడు ఈడెంత అంటాడో టైర్. ఏమైందంటే నన్ను ప్యాచ్ పడింది కదా, ప్యాచ్కి హోల్ అంట ఇంత ఉందంట. అప్రాక్సిమేట్ స్లీవ్స్ ఉంటాయి కదా ప్యాచ్ చేసేవి ట్యూబ్లెస్, 3 పెట్టేసాడంట. అటు 3 పెట్టి 300 అంటున్నాడు. తీసుకోరా 200 అని చెప్పేసి వచ్చేసాం. ఇప్పుడైతే వెళ్దాం షాప్. షాప్కి వెళ్తా, ఖాళీ కూడా లేదు, పెట్టారు మొత్తం. దగ్గర అన్ని టైర్స్ ఉన్నాయి, యాక్సెస్ 125 టైర్స్ ఉన్నాయి. ప్యాక్ ఎంత పడుతుంది? లైఫ్ ఎక్కువ వస్తుంది బండి స్టెబిలిటీ ఉంటుంది, ఇదేమో లైఫ్ ఎక్కువ వస్తుంది. యాక్చువల్ గా టైర్ 25,000 తిరిగింది. ఇది ఉంది కదా, రాత్రి వేయించింది. బాగానే ఉంది బాబా టైర్. అయిపోయిందా? సిఎట్ మోడల్ ఏంటో 90/100 ట్యూబ్లెస్. ఇదే ఓల్డ్ టైర్. ఓల్డ్ టైర్లో చూడండి, రాత్రి హోల్ పడితే 3 కలిపి వేసేది.
Wow, we can ask him doing it. Yes. మన కొత్త టైర్ అయితే ఇచ్చుతున్నారు. యాక్చువల్గా టైర్ ఎక్కించడమే పెద్ద బాధ, కొంచెం టఫ్ టాస్క్ ఇది. కొత్త టైర్ అయితే వేస్తారు. బయటికి వెళ్తున్నాం అంటే చాలు. నడు నడు. వేసుకున్నా నేను వేసుకుంటాను. ఏం వేసుకోను నువ్వు చెప్పు. ఇవి వేసుకున్నా సర్లీ వేసుకుంటాను. సరే నడు. అయ్యొద్దు నడు నడు. ఇంకా అసలు బయటికి వెళ్తున్నామంటే ఉరుకులు పరుకులు ఎక్కువ. క్రాప్ తోడు కొన్నాం, ఇంకా అయ్యి ఒకటి వేసుకుని వస్తున్నారు. డాడీ వస్తున్నారు. ఏం లేదు, సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి ఒక ట్రిప్ అలా వేసి వద్దామని. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ చేశారండి, అక్కడికి వెళ్దామని. ఆగమ్మా ఆగు. అయ్యి బాబోయ్ ఆగు. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. చెప్పి ఎక్కడికి వెళ్తున్నాం. అలా వెళ్ళకూడదు. చూసుకో. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మనం కార్ తీస్తున్నాం. ఇంటి దగ్గర నుంచి వచ్చింది. యాక్చువల్గా ఇగ్నిషన్ స్టార్ట్ చేసిన వెంటనేనంట ఒక 1 minute తర్వాత వెళ్ళాలంట. అది ఎందుకో నాకు ఐడియా లేదు. కామెంట్ సెక్షన్లో అది గూగుల్లో చూసి తెలుసుకోండి. మనం హైటెక్ సిటీ స్టేషన్కి అయితే వచ్చాం. ఫుల్గా రెనోవేట్ చేశారంటే ఏ హైంద్ చూడండి ఎలా ఆడుకుంటుందో. హైంద్ నీట్ గా చిల్ అవుతుంది. ఏ హైంద్ ఓ పక్కన మంచి స్టేషన్. హైంద్ చిల్ అవుతున్నావా? ఇక్కడ మొత్తం రెనోవేషన్ అయితే చేస్తారు. హైంద్ ఫుల్ ఎగ్జైట్. ఓయ్ అది తిన్నంగా అస్సలు లేదు ఇప్పుడు వరకు. ఇదంతా కొత్తగా పెట్టారు గైస్. ఐ థింక్ నిన్నే ఓపెన్ అయినట్టు ఉంది ఇది అయితే. ఇదంతా ఎయిర్పోర్ట్ స్టైల్ లో వెయిటింగ్ హాల్ పెట్టాడు. అమ్మ టికెట్ కౌంటర్. యాక్చువల్గా ఎయిర్పోర్ట్ స్టైల్లో ఇలా ఇలా స్టేషన్ ఎంట్రీ, ఇది మళ్ళీ ఎగ్జిట్. బాగా పెట్టాడు. ఇదేమో ర్యాంప్ కింద పెట్టి పికప్ డ్రాప్ కింద పెట్టాడు. అదో చిన్న పార్క్ కింద పెట్టారు. ఇదిగా హైటెక్ సిటీ అని ఇక్కడ పెట్టారు. ఐ లవ్ హైటెక్ సిటీ. బాగుంది. బట్ కంపేర్ టు హైదరాబాద్, నేను రీసెంట్ గా చెన్నై వెళ్ళా. ఎవ్రీ 15-20 minutes కి MMTS ట్రైన్స్ అయితే ఉన్నాయి. అలా దీనికి కూడా రన్ చేస్తే బాగానే ఉంటది నేను అనుకోవడం. బట్ బాగా రెనోవేట్ చేశారు. నైట్ అయితే ఇంకా బాగుంది. లైట్స్ ఇవన్నీ వెలుగుతున్నాయి. ఇక ఫ్రంట్ అయితే పార్క్ కింద అయితే పెట్టారు. ఇవన్నీ అదంతా మళ్ళీ పార్కింగ్ ఏరియా. ఇది స్టేషన్ అవుట్ సైడ్. ఎంట్రన్స్ ఆఫ్ ది స్టేషన్. ఇలాంటి రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇక్కడ ఫుల్ వర్షం. ఎక్కడ జారి పడిపోతామని భయం. ఇప్పుడు కొత్తగా అయితే లిఫ్ట్ ఓపెన్ చేశారు. ఈ లిఫ్ట్ అయితే వచ్చిందా పని చేస్తుందిరా. నిన్నే ఓపెన్ చేశారంటే చూపెత్తుందిరా బాబు. ఇది ఏం చూద్దాం.
ఫ్లయింగ్ కిస్ దానికి యాక్చువల్గా మేము హైటెక్ సిటీ స్టేషన్కి వచ్చాం కదా, ఇక్కడ చూడగానే సెల్ఫీ కాంపిటీషన్ అంట. రీడెవలప్డ్ హైటెక్ సిటీ స్టేషన్ సెల్ఫీ. ఏది సెల్ఫీ తీసుకుని ఇక్కడ @SC రైల్వే అంట, వాళ్ళు రీపోస్ట్ చేస్తారేమో. విన్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ అంట. ఏమి ఇస్తారంటారా? సబ్స్క్రిప్షన్, ఫ్రీ టికెట్ సబ్స్క్రిప్షన్ ఇస్తారా? ఇదిగోరా, ఇది మ్యాప్ బయట నుంచి వస్తే ఎలా ఉంది. హైందూ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. ఎటు కాదు అసలు, చూడది ఫ్లయింగ్ కిస్ వదలదేమో, చెయ్య పట్టేసుకుందా. ఓ పోయి ఏం పురిగిది. బాగుంది ఇక్కడ రిఫ్రెష్మెంట్ గా. ద అవుట్ సైడ్ వ్యూ. వర్షం తగ్గింది. వర్షానికి మొత్తం కంకర అయిపోయింది. ఇప్పుడు కార్ అయిపోద్దేమో. రని అయిపోయిందా సర్వీసింగ్? ఇంకా యాక్చువల్గా మన కార్ వీల్ అలైన్మెంట్ చేయిందామని వచ్చాం. అలైన్మెంట్ అంటే చూపిస్తాను. అది ఒక ఎవ్రీ 5,000 to 6,000 కిలోమీటర్స్ చేయించాలంట. బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ 10,000 చేయించాలంట. మనది ఆల్రెడీ 5,000 ప్లస్ తిరిగింది. సర్లే అని చెప్పేసి చేయించున్నాం. చేయితే టైర్ లైఫ్ ఎక్కువైతే వస్తుంది, అంటే అన్ఈవెన్గా అరుగుతాయంట. లైక్ ఒక బటన్ ఎక్కువ, బటన్ తక్కువ, అందుకోసం. యాక్చువల్గా కార్ అయితే తెచ్చాం కదా, ఇదైతే బ్యాలెన్సింగ్. కార్ లిఫ్ట్ చేసి టైర్స్ ఫ్రంట్ బ్యాక్, బ్యాక్ ఫ్రంట్, ఇదైతే అలైన్మెంట్. ఫ్రంట్ టైర్స్కి సమ్ ఎక్విప్మెంట్ ఫిక్స్ చేస్తున్నాడు. ఇది ఉన్నాయి కదా, ఇది మన ఫార్మర్ ఫిక్స్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఎక్విప్మెంట్ ఉంది కదా, ఎక్విప్మెంట్ అక్కడ నుండి స్కాన్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్కాన్ చేసి అసలు వీల్ అలైన్మెంట్ పొజిషన్ ఎలా ఉందో ఏంటో అని చెక్ చేసి. యాక్చువల్గా మనకి రిపోర్ట్ అయితే వచ్చింది. ఈ రిపోర్ట్లో ఏంటంటే ప్రైమరీ యాంగిల్స్ ఫ్రంట్ టైర్ ఇనీషియల్గా 3.31 ఉంది, దాని ఫైనల్కి 328 చేసుకోరు. ద స్పెసిఫికేషన్స్ యాక్చువల్గా 324 to 424 ఉండాలి. అలా బ్యాక్ టైర్ ఏం చేయలేదు. సెకండరీ యాంగిల్లో కూడా కొంచెం చేంజెస్ చేశారు. ఇది రిపోర్ట్ అయితే.